ఏమైంది సార్? ఎందుకంత సీరియస్గా ఉన్నారు? ఏం లేదు. ఏదైనా ప్రాబ్లమా సార్? నా మూడ్ కొంచెం బాలేదు. మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేశారు? అది కోపం ఆరోగ్యానికి మంచిది కాదు సార్. మీరు సీరియస్గా ఉంటే అస్సలు బాగుండరు. మీరు నవ్వుతూ ఉంటే చాలా బాగుంటారు. ప్లీజ్ కొంచెం నవ్వండి సార్. అలాగే బుజ్జమ్మ. కొంచెం అంటే కొంచెమే నవ్వుతారా? బాగా నవ్వండి. బాగా అంటే అలా. ఇలా నాలాగే నవ్వండి. నువ్వు కూడా కొంచెమే నవ్వుతున్నావు. ఎలా నవ్వాలో నేను నేర్పిస్తాను. ఇంకా చాలు సార్, నేను నవ్వలేకపోతున్నాను. సార్ ఆపండి సార్, వద్దు సార్, నవ్వలేకపోతున్నాను. కడుపు నొప్పి వస్తుంది. నవ్వలేకపోతున్నాను సార్, కడుపు నొప్పి వస్తుంది సార్. చాలు నాన్న, వద్దు నాన్న, చాలు నాన్న, వద్దు నాన్న, వద్దు నాన్న, వద్దు నాన్న. నాన్న నాన్న అనేసానే. ఏమన్నావు బుజ్జమ్మ? అది కడుపు నొప్పి వస్తుంది, ఆపమన్నాను సార్. ఆ తర్వాత ఏమన్నావు? వద్దు ఆపండి అన్నాను. కాదు, నాన్న అన్నావు కదా. చెప్పు బుజ్జమ్మ, నన్ను నాన్న అన్నావు కదా. అన్నాను సార్. సారీ సార్. సారీ ఎందుకమ్మా? మిమ్మల్ని నాన్న అని పిలిచా కదా. అందులో తప్పే ఉంది. అంటే మిమ్మల్ని నాన్న అని పిలవచ్చా? హ్యాపీగా పిలవచ్చు. నిజంగా? నీకు చెప్పాను కదా బుజ్జమ్మ, ఇది నీ ఇల్లు, మేమంతా నీ వాళ్ళం. మమ్మల్ని నీ సొంతం అనుకో. నాకు వాళ్ళెంతో నువ్వు కూడా అంతే. అయితే ఇక్కడి నుంచి నేను మిమ్మల్ని రోజు నాన్న అని పిలుస్తాను. నువ్వు అలా పిలవటమే నాకు ఇష్టం. థ్యాంక్ యూ నాన్న. ఇక నుంచి మీ నాన్న ఎవరు అని అడిగితే నా పేరు చెప్పు బుజ్జమ్మ. ఓకే నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అలాగే నాన్న. బుజ్జమ్మా.
మిస్సమ్మా, బుజ్జమ్మకి నిజం చెప్పేశావా? సారే తన నానని చెప్పేశావా? లేదు రాతోడ్. మరి బుజ్జమ్మ సార్ని నానా అని ఎందుకు పిలిచింది? బుజ్జమ్మ ఆయన రక్తమే కదా రాతోడ్. ఆ రక్త సంబంధమే పిలిపించిందేమో. నిజమే మిస్సమ్మా, మనుషులం నిజాన్ని దాయొచ్చు, కానీ బంధాలు నిజాయితీగా ఉంటాయి. ఆయనే తన తండ్రి అని బుజ్జమ్మ మనసుకి తెలిసిపోయిందేమో రాతోడ్. తెలిసే ఉంటుంది, ఎందుకంటే బుజ్జమ్మ మళ్ళీ పుట్టిన అరుంధతి మేడం కదా. ఆ మనసుకి సార్ అంటే చాలా ఇష్టం. అవును, అందుకే అంత కోపంగా ఉన్న ఆయన వెంటనే చల్లబడ్డారు. బుజ్జమ్మ క్షణాల్లో ఆయన మనసుని మార్చేసింది. నిప్పు కణాన్ని మంచు ముక్కలా చేసింది. హ, మరి బుజ్జమ్మ మజాకానా? మిస్సమ్మ, దాన్ని బట్టి నీకేం అర్థమైంది? త్వరలోనే మనోహర్ గారి పాపం పండి బుజ్జమ్మకు సారే తన తండ్రిని, సారికి బుజ్జమ్మే తన కూతురని తెలిసిపోతుంది. ఆ రోజు దగ్గర పడింది మిస్సమ్మ. ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు? నువ్వు ఇంటెలిజెంట్వా? నువ్వు జీనియస్వా? అవును, అందులో డౌట్ ఏముంది? నీకు కొంచెం కూడా గిల్టీగా లేదా అంజు? దేని గురించి అంటున్నారు? ఆ ఫోటో గురించి బుజ్జమ్మ దగ్గర కవర్ చేశానన్నావు. బుజ్జమ్మ నమ్మేసిందని, కన్విన్స్ అయిందని చెప్పావు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. అబద్ధం చెప్పి కవర్ చేయడంలో నన్ను మించిన వాళ్ళే లేరు. మరి బుజ్జమ్మ డాడీ నాన్న అని ఎందుకు పిలిచింది? అంటే నువ్వు చెప్పింది బుజ్జమ్మ నమ్మలేదు. బుజ్జమ్మకు నిజం తెలిసిపోయింది. లేదు, బుజ్జమ్మ నమ్మింది. షూర్గా చెప్తున్నాను. ఇంకా బుకాయించకంజు. యు ఆర్ ఎ లయర్, యు ఆర్ ఎ చీటర్. కనీసం ఇప్పుడైనా ఈ విషయం మిస్ అమ్మకి చెప్పంజు. మనకి తెలిసి మిస్ అమ్మకి చెప్పకపోతే ఫీల్ అవుతుంది. వెళ్ళా ఫోటో తీసుకురా, మిస్ అమ్మతో చెప్దాం. హ్మ్. మళ్ళీ రణ్వీర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తున్నారు రాతోడ్? రేపు వెళ్ళాలి మిస్సమ్మ. వాణ్ణి ఎక్కువ రోజులు దాచిపెట్టలేము. జైలు నుంచి బెయిల్ మీద బయటకొచ్చాడు. రేపు ఎలాగైనా వాడితో నిజం చెప్పించండి రాతోడ్. ఇంక లేట్ చేయొద్దు. అంజు, ఏంటి ఇలా వచ్చారు? నీకొక విషయం చెప్పాలి మిస్ అమ్మ. ఏ విషయం ఆనంద్? అంజు నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టింది మిస్ అమ్మ.